సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా అలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజెల్. మరి కథ విందామా? నిన్నటి కథలో మందరకుడు హిరణ్యకుడికి దీర్ఘరావం అనే నక్క గురించి కథ చెబుతాను అని చెప్పాడు కదా, ఆ కథేంటో ఇప్పుడు విందాం. అనగనగా ఒక ఊరు, దాని పేరు కళ్యాణకటకం. ఆ ఊరిలో ఓ బోయవాడు ఉండేవాడు. అతని పేరు భైరవుడు. మమ్మీ అదే మగధీర సినిమాలో ఉంటారే మిత్రవింద ఫ్రెండ్ అతనా? నువ్వు అతను కాదు, ఇతను వేరే భైరవుడు. అతను ఓ రోజు అడవికి వేటకెళ్ళాడు. అక్కడ ఓ చిన్న గుంత తవ్వి అందులో నక్కి కూర్చున్నాడు. అటుగా వచ్చే జంతువులకు ఎరగా మాంసం ముక్కలు నూకలు వెదజల్లాడు. వాటికి ఆశపడి అటుగా ఓ జింక వచ్చింది. అది రావడమే ఆలస్యం. భైరవుడు దాన్ని చంపి ఇంటిదారి పట్టాడు. దారిలో అడవి పంది కనిపించింది అతనికి. దాంతో ఈరోజు నా అదృష్టమే అదృష్టం అనుకున్నాడు భైరవుడు. భుజాలమీది జింకను కిందకు దించి పందికి బాణం గురిపెట్టి వదిలాడు. బాణం పందికి తగిలింది. అయితే అది చచ్చిపోలేదు. గాయపడి కోపంతో భైరవుడి మీద దాడి చేసింది. పంది భైరవుడు హోరాహోరీగా పోట్లాడుకున్నారు. ఆ పోట్లాటలో భైరవుడి ప్రాణాలు పోయాయి. తరువాత పంది కూడా చచ్చిపోయింది. అరే భైరవుడు హీరో కదా, ఎక్కడైనా హీరో చచ్చిపోతారా? అది సినిమాల్లో, ఇక్కడ వేరే భైరవుడని చెప్పానుగా. అవును కదా. ఏంటో మమ్మీ నువ్వు భైరవ అంటుంటే ఆ సినిమాలో మిత్రవీణ అంటుండే. కనీసం నా చావులో అయినా ఈ తోడు నాకివ్వరు భైరవ అని అతనే గుర్తొస్తున్నారు మమ్మీ. ఎందుకు రాదు? ఒక్కసారి రెండుసార్లయితే రాదు. ఓ 100 సార్లు చూస్తే అలాగే ఉంటుంది. అదే చదువుకోమంటే అంతే సంగతులు కదా. ఆకలొస్తది, నిద్రొస్తది కదా మమ్మీ. సరే సరే, కథలోకి వెళ్దాం. భైరవుడు పంది పోట్లాటలో వారి మధ్య ఓ పాము కూడా నలిగి చచ్చి అక్కడే పడిపోయింది. కాసేపటికి దీర్ఘరావం అనే నక్క అటుగా వచ్చింది. అక్కడ చచ్చిపడి ఉన్న జింక, పంది, పాము, మనిషిని చూసి నాలుక చప్పరించింది. ఇక చాలా రోజుల వరకు తిండికి వెతుక్కోనవసరం లేదు అనుకుంటూ సంతోషపడింది. మనిషి మాంసం 1 రోజుల దాకా సరిపోతుంది. పంది, జింకల మాంసంతో 2 నెలలు గడిచిపోతాయి. పాము ఓ రోజుకి సరిపోతుంది అని ఇలా లెక్కలు గట్టి ఆనందిస్తూ ఉంది. వాటితో పాటు అక్కడే పడి ఉన్న విల్లును చూసింది నక్క. అప్పుడు దాని తాడుని నాకి చూసి ఇది జంతునరంతో చేసిన తాడు అని తేల్చుకుంది. ముందీ నరాన్ని తిని ఈరోజు సరిపెట్టుకుంటాను, తరువాత జింక, పంది, పాము వాటన్నిటినీ తినొచ్చు అనుకుంది. విల్లు తాడుని మరోసారి నాకి తినేందుకు దాన్ని కొరికింది నక్క. అంతే, తాడు తెగి విల్లు విచ్చుకుంది. ఆ విచ్చుకోవడంలో నక్కకి చెప్పలేనంత దెబ్బ తగిలి నక్క చచ్చిపోయింది అంటూ కథ ముగించాడు మందరుడు. ఈ కథలో మందరుడు నీతిని ఇలా అంటున్నాడు: దురాశ దుఃఖానికి చేటంటే ఇదే మిత్రమా అంటూ. అది దురాశ ఎలా అవుతుంది మమ్మీ? కాదా మరి? కాదు మమ్మీ. ఎందుకు కాదు? అదేదో నువ్వే చెప్పు. నక్కేమన్నా కావాలని వచ్చిందేమని చంపిందా? ఏదో దానిలో వస్తుంటే అవి చచ్చిపోయి కనపడ్డాయి. సరే ఏదో దొరికింది కదా తిందామని హ్యాపీగా ఫీల్ అయ్యి తినబోయింది. మరి ఇంట్లో ఏం దురాశ ఉంది మమ్మీ? వెరీ గుడ్, భలే చెప్పావు ఏంజెల్. నువ్వన్నట్టు ఆ దొరికిన వాటిని తినాలనుకోవడం ఏమాత్రం తప్పు కాదు. కాని
ఇన్ని పెద్ద పెద్ద జీవులు ఆహారంగా పడి ఉంటే ఆ చిన్ని విల్లును కొరకకపోతే ఏమి? తాడు కొరకబట్టే కదా ఆ నక్క చచ్చింది. మరి ఇది దురాశే కదా? ఏమంటావు చెప్పు? ఆ అవును మమ్మీ, నువ్వు చెప్పింది నిజమే. అందుకే అంటారు, ఉన్నది అనుభవించాలి, లేదంటే ఇతరులకి ఇవ్వాలి. రెండూ చేయక లేనిదానికి ఆశపడి చచ్చి సాధించేదేముంది? ఆ మాటలకు హిరణ్యకుడు కూడా అవును నిజమే అన్నాడు. వివేకవంతులు అందని దానికోసం బాధపడరు. అలాగే అందింది చేజారిపోయినా బాధపడరు. వారిలాగే నువ్వు కూడా దేని గురించి బాధపడకు. ఎప్పుడూ హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండు. ఉత్సాహంగా, హాయిగా ఉన్నవాడే గొప్పవాడు. దిగులు పడుతూ దీనుడవుతూ కూర్చున్నవాడు ఎంత గొప్పవాడైనా పనికిరానివాడే. మమ్మీ, అయితే నువ్వు చాలా గొప్పదానివి. హరే, ఎందుకురా తల్లీ? ఎందుకంటే నాకు ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చినా నువ్వు బాధపడవు కదా, పైగా నన్ను భలే మోటివేట్ చేస్తావు కదా, అందుకన్నాను మమ్మీ. అబ్బా, ఎంత చక్కగా మాట్లాడుతున్నావురా బంగారు తల్లి. నువ్వు నా బిడ్డగా పుట్టడం నా అదృష్టం తల్లి. నేను కాదు నా గొప్పదాన్ని, నిజానికి నువ్వు. నేనా? ఎందుకు మమ్మీ? హ్మ్, ఎందుకంటే మమ్మీ ఏం చెప్పినా చక్కగా విని దానికి తగ్గట్టు నడుచుకుంటావు కదా, అందుకు. మరి నువ్వు ఎప్పటికీ ఈ మమ్మీ చెప్పినట్టే వింటావా నాన్నా? తప్పకుండా మమ్మీ. సో క్యూట్. సరే, కథలోకి వెళితే మందరుని మాటలకు హిరణ్యకుడి ఉత్సాహం రెట్టింపయ్యింది. అనారోగ్యం వచ్చింది, మందులు వాడాలి, వాడితేనే ఆరోగ్యం కలిగేది. అంతేకాని మందుల పేర్లు వింటే అనారోగ్యం పోతుందా చెప్పు? గుడ్డివాడి చేతిలో దీపముండి ప్రయోజనమేంటి? నేనున్నాను, నేను ఆపదలకు కుంగిపోను, సంపదలకు పొంగిపోను. కష్టాలు సుఖాలు రెండూ ఒకటే నాకు. డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది, అది దాని నైజం. దాని గురించి ఆలోచించి బాధపడకూడదు. బంగారు గొలుసుతో కట్టినంత మాత్రాన కుక్క సింహమైపోతుందా? ఇవన్నీ నేనెందుకు చెప్తున్నానంటే, నువ్వు మంచివాడివి, పైగా బుద్ధిమంతుడివి. ఇప్పుడు నీకొచ్చిన కష్టమేమీ లేదు, నీ గౌరవానికి కూడా లోపం లేదు. నువ్వు ఇందాక అన్నట్టుగా దేవుడు చాలా గొప్పవాడు. ఆయన అన్ని జీవులకి వేలకింత పడేస్తాడు, అందులో అనుమానం లేదు. అలాంటప్పుడు ఎలా బతకాలి అన్న దిగులు అనవసరం. కార్యలోపం లేకుండా ఆ దేవునిపై భారం మోపి మన పని మనం న్యాయంగా చేసుకుంటూ పోతే ఆయనే మనకు అన్నీ అందిస్తాడు. అర్థమైందా? అన్నాడు మందరుడు. మందరుడి మాటలు హిరణ్యకుడికి ఎంతో నచ్చాయి. వెంటనే హిరణ్యకుడు, బాగా చెప్పావు మిత్రమా, ఈనాటినుంచి నాకు ఈ లఘుపతనకుడు ఎంతో, నువ్వూ అంతే. ఎందుకు కలిపాడో మన ముగ్గురినీ దేవుడు, ఇకపై కలిసే ఉందాం, దొరికింది పంచుకుంటూ తింటూ కాలం గడిపేద్దాం అన్నాడు. మంచి మాటలు చెప్పావు హిరణ్యక అంటూ మెచ్చుకున్నాడు లఘుపతనకుడు. దేవుడు గొప్పవాడు. రకరకాల జంతువుల్ని సృష్టించిన ఆయన ఆ జంతువుల కోసం రకరకాల ఆహార విహారాల్ని కూడా సృష్టించాడు. తిని బతకండని దీవించాడు. కాని అది మనం పట్టించుకోం, దాచుకోవడానికి తాపత్రయపడుతాం. అక్కడే చిక్కులొస్తాయి. మితిమీరిన ఆశ వల్ల దుఃఖమే కాని ఆనందం లేదు. ముందు దీన్ని గ్రహించాలి మనం. కోటానుకోట్ల సంపద కంటే మన కన్నీటిని తుడిచే మిత్రుడే ఎక్కువ. అందుకని మనం ముగ్గురం ఇకపై స్నేహంగా ఉందాం, మిత్రలాభాన్ని పొందుదాం అన్నాడు లఘుపతనకుడు. ఈ మాటలకు ముగ్గురు ముచ్చటగా నవ్వుకున్నారు. సరే, మిగతా కథ రేపు విందామా? అలాగే మమ్మీ.